రైట్ గా ఐఐటి నీట్ పేరుతో వేల కోట్ల దందా, స్టూడెంట్లతో వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ కాలేజీలు. ఇంటర్ సీటు 6 లక్షల నుంచి 10 లక్షల దాకా, ఏసీ క్లాసుల పేరుతో లక్ష వసూలు, రూల్స్ కు విరుద్ధంగా అడ్మిషన్లు, బ్రిడ్జ్ కోర్సుల పేరిట వేసవి సెలవుల్లోనూ క్లాసులు, ఫైర్ సేఫ్టీ లేని అపార్ట్మెంట్లలోనే తరగతులు, హాస్టళ్లు, ఫుడ్ బెడ్ అన్ని అధ్వానమే. ఫిర్యాదులు చేసినా పట్టించుకొని ఇంటర్ బోర్డు. ఈ కార్పొరేట్ కాలేజీల దందా మామూలు గీన ఎవరు బర్పటి మారుతి ఆయన బాధినది. మా కొడుకును హైదరాబాద్లోను కార్పొరేట్ కాలేజీలో చేర్పించడం. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఇయర్. జాయిన్ చేసేటప్పుడు అన్ని సవలతులు ఉన్నాయి, చదువు మంచిగా ఉంటుందని చెప్పిండ్రు. 3 లక్షలకు పైగా ఫీజు తీసుకుంటున్నారు, కానీ అక్కడ పిల్లలకు సరైన సవలతులు లేవు. ఒక్కో రూమ్ లో కింద మీద బెడ్స్ వేసి 20 మందిని కుక్కుతున్నారు. వాష్రూమ్ 40 మందికి ఒకటే ఉన్నది. ఫుడ్ కూడా చక్కగా పెడతలేరట. ఎప్పుడు చదువు తప్ప ఆటపాటల ముచ్చటనే ఉండదట. ఒకరిద్దరికి ర్యాంకులు వస్తే వాటిని పబ్లిసిటీ చేసుకొని పైసలు గుంజుతున్నారు. ఇటువంటి కాలేజీలో ఎందుకు చేర్పించినా అని ఇప్పుడు బాధపడుతున్నా అని చెప్పి బర్పటి మారుతి శ్రీరాంపురం కాలనీ మంచిర్యాల జిల్లా ఆయన అంటా ఉన్నాడు. మీరు కూడా ప్రజలు కూడా బాగా ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ ఈ మాఫియా గురించి నేను గతంలో చెప్పిన, నేను మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా. ఇప్పుడు ఎందుకంటే ఇది సీజన్, ఇది ఏది అడ్మిషన్ల సీజన్. కార్పొరేట్ కాలేజీలు, ఈ చిన్న చిన్న కాలేజీలు, ఏది చిన్న చిన్న ప్రైవేట్ కాలేజీలు, ఇవి కార్పొరేట్ కాలేజీల విషయం చెప్తా ఉన్నా. శ్రీ చైతన్య ఉంది, శ్రీ చైతన్యలో ఎంత మాయాజాలం ఉంటుందంటే, శ్రీ చైతన్య ఆయనకు దాదాపు ఒక 500 బ్రాంచ్లు ఉంటాయి. ఈజీగా రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి. 500 బ్రాంచ్లు ఉంటాయి. ఈ 500 బ్రాంచుల్లోంచి దాదాపుగా ఒక్కొక్క బ్రాంచ్లో మెరిట్ స్టూడెంట్ ఒక్కరని ఉంటారు. 2 3 కలిపి ఈ 500లోంచి ఒక 100 మందిని సెలెక్ట్ చేస్తారు. 100 మంది బాగా చదివే పిల్లల్ని సెలెక్ట్ చేసి వీళ్ళందరినీ మాదాపూర్, హైటెక్ సిటీ మాదాపూర్ లో ఉన్నటువంటి పోయిరా ఓకే 100 మంది పిల్లల్ని తీసుకొని మాదాపూర్ లో మెయిన్ బ్రాంచ్ అయిన ఒకటి ఉంటుంది. మాదాపూర్ లో హైటెక్ సిటీ మాదాపూర్ లో మెయిన్ బ్రాంచ్ అంటారు దాన్ని. ఈ మెయిన్ బ్రాంచ్ లో ఈ 100 మంది పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ నిపుణులను పెట్టి 100 మందికి ఏం చేస్తారంటే శిక్షణ ఇస్తా ఉంటారు. ఈ 100 మంది పిల్లల్లో దాదాపు 60 మంది వివిధ ర్యాంకులు సాధిస్తారు. ఈ ర్యాంకులు సాధించినాక మళ్ళా ఈ పిల్లగాలని ఏవన్ కాలేజీకి వాడిని పంపుతారు. పంపంగానే ఆ కాలేజీ ముంగట మా దాంట్లో చదువుకున్న పిల్లగాడు బ్రాంచ్ నెంబర్ వన్. అయితే వాస్తవానికి 500 కాలేజీల్లో చదువుతున్నటువంటి 50,000 మంది విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి రావు. ఈ 60 మందిని చూపెట్టి 50,000 మందితో దందా చేస్తారు. ఒక విషయం ఏంటంటే, ఒక సాధారణ విద్యార్థికి మంచిగా తర్ఫీదు ఇచ్చి, మంచిగా వానికి శిక్షణ ఇచ్చి, చదువు చెప్పి వాడిని మెరిట్ స్టూడెంట్గా మంచి ర్యాంక్ తీసుకొస్తే మంచి విషయం అనుకుంటాం. కానీ ఈడ ఏం చేస్తారంటే, వాడు మెరిట్ స్టూడెంటే ఉంటాడు, వానికి తర్ఫీదు ఇచ్చేసి మెరిట్ స్టూడెంట్స్ అందరిని ఒక దగ్గర తీసుకొచ్చి వానికి తర్ఫీదు ఇచ్చి వాని ర్యాంకులు కొట్టేసి నువ్వు చేసిందే ఉంటది. ఇగో ఈ కార్యక్రమం ఇంకా అంతేకాదు. తల్లిదండ్రులారా బాగా అలర్ట్ గా ఉండండి. ఈ శ్రీ చైతన్యలు, నారాయణలు ఇవన్నీ ఉతాయి. ఇవన్నీ వస్తే నీ కొడుకు బాగా 10వ తరగతి గవర్నమెంట్ స్కూల్లో బాగా మంచి మార్కులు వచ్చినానుకో, తీసుకుపోయి శ్రీ చైతన్యలు వేపియకపోయినావా ఇంకా మంచిగా అవుతాడని చెప్తాడు. మంచిగా ఏం కాదు, మనం ఏడ గవర్నమెంట్ స్కూల్లో చదివినా కూడా, గవర్నమెంట్ కాలేజీలో చదివినా కూడా మంచిగానే అవుతాడు. మెరిటే ఉంటాడు. ఈ పోరన్ని తీసుకుపోయి ఈ పోరన్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టించి ఇంకేమంటాడు, మంచి మార్కులు వస్తే మా దాంట్లో ఫ్రీ సీట్ ఇస్తాం. లేకపోతే మంచి మార్కులు వచ్చినానికి నువ్వు ఇచ్చినది, చదువు రానికి ఫ్రీ సీట్ ఇచ్చి చూపి నాకు ఈ ర్యాంక్ ఇచ్చి ర్యాంక్ తెప్పియలేడు. అందుకోసమే ఈ కార్పొరేట్ కాలేజీలకు దండం పెట్టి చెప్తా ఉన్నా, కార్పొరేట్ స్కూళ్ళు, కార్పొరేట్ కాలేజీలకు మీ పిల్లల్ని పంపకండి. వాళ్ళు మీ పిల్లలతో చేస్తుంది దందా, బిజినెస్. ఒక్కసారి వీలైతే శ్రీ చైతన్య వాళ్ళని అడగండి, మీ మెయిన్ బ్రాంచ్ ఏడుందో అని అడగండి. నారాయణ అడగండి, మీ మెయిన్ బ్రాంచ్ ఏడుందని. మా మెయిన్ బ్రాంచ్ ఫలానా కాడుందని చెప్తే అడుగు. మీరే ఎప్పుడన్నా పోయి చూసిరాది ఆ కాలేజీలో, ఆ మెయిన్ బ్రాంచ్లో ఉండేటువంటి పిల్లలకు ఏసీ రూమ్లు, వాళ్ళకు ఫెసిలిటీస్ అన్ని ఖతర్నాక్ పెట్టి ఇగో ఈ ర్యాంకులు తీసుకొస్తారు అన్నట్టు. అయితే విషయం ఏంటంటే, మీరు పోయి ఆ పోరలను అడగండి, మీది ఏ స్కూల్ అంటే మాది నారాయణ కూడా అంటాడు, మీది ఎక్కడంటే మా తుక్కు కూడా అంటాడు. వీళ్ళందరూ కలిసి ఆడికి తెచ్చిగో ఈ దందా చేస్తారు అన్నట్టు. నేను V6 లో ఉన్నప్పుడు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూస్తుంది కాబట్టి నేను చెప్తా ఉన్నా, నేనే ఎంక్వైరీ చేసిన. ఆ రోజు సంగప్ప గారు మా బ్యూరో చీఫ్ ఉండే. ఎక్కడ కూడా ఈ కాలేజీలకు ఆట స్థలాలు, బీట స్థలాలు ఏముండయి. ఆటలు ఉండయి, పాటలు ఉండయి, ఆట లేదు, పాట లేదు, ఏం లేదు. ఈ 60 మందే
ప్రతి ఏడాది ఈ 60 మందిని టార్గెట్ చేసి 60 మందితో చదివిపించి మా అన్ని కాలేజీలకు వచ్చినాయని చెప్పి ప్రతి శ్రీ చైతన్య ముంగట ఈ 60 మంది ఫోటో పెడతారు అంతే. అమ్మ మనకేమనిపిస్తుంది ఆ బొమ్మ చూడంగానే అరే అమ్మ కరెక్టర్ నా కొడుకు కూడా ఇట్లా వస్తుందేమో ఫోటో అనిపిస్తుంది. రాదు. ఒక రకంగా జైలు వేసినట్టు ఆ పిల్లల్ని రాదు. జాగ్రత్తగా ఉండండి తల్లిదండ్రులారా. ఈ కార్పొరేట్ మాయాజాలం ఇది. ఈ పాపం చిన్న చిన్న కాలేజీలు చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్ కాలేజీలు వాళ్ళకు పెద్దగా ఏం లేదు. వాళ్ళకి అంతే అంతే పెద్దగా ఈ పాపాలు ఉన్నాయి. వాళ్ళు ఈసారి లేదు ఫీజు అన్నా మళ్ళీ వచ్చేసారి కుదురుకోనన్నా అదో ఇది. కానీ మీరు అట్లా కాదు, ఇంకా పైసలు కట్టాల్సిందే. హాల్ టికెట్ అని అంటాడు, రాని అని అంటాడు, టెన్షన్ గా కట్టాలి. ఇంకా మన ముఖాల మీద ఈఎంఐల ఆఫర్ కొడతాడు. నువ్వు 2 ఏళ్ళది ఒకటేసారి కడితే కొంత డిస్కౌంట్ అంటాడు. అందరి పిల్లల మీద ముందర అవమానిస్తాడు. 3 లక్షల రూపాయలు ఇప్పుడు ఆయన ఉన్నాడు. 3 లక్షల రూపాయలు కట్టిరట ఏడాదికి. ఈ 50,000 మంది ఇంటూ 3 లక్షలు అంటే 8,000 కోట్ల దందా ఇది. చూసుకో 8,000 కోట్ల దందా. ఎంత కథ. విద్యా మాఫియా ఎంత విచ్చలవిడిగా పేరుకపోయిందో చూడురి మొత్తం దేశంలో. కాబట్టి ఇళ్ళ చదువుతూనే మంచిది, అల్ల చదువుతూనే మంచిది అయితే అనుకోకూరు అట్లా. ఇగో మేమంతా సర్కారు బల్లే ఇక ఈ ముఖ్యమంత్రి గారు కూడా సర్కార్ కాలేజీలో సర్కార్ బలేదు అయినడే. అంతే అందరూ. కార్పొరేట్ కాలేజీల ఫీజుల దందా మళ్ళీ మొదలైంది. ఇంటర్తో పాటే జేఈఈ నీటు వెబ్సైట్ కోచింగ్ పేరిట మేనేజ్మెంట్లు అడ్డగోలుగా ఫీజులు పెంచాయి. ప్రత్యేకంగా పిఆర్ఓలను నియమించుకొని పేరెంట్స్ కు వల విసురుతున్నాయి. 10ల సంఖ్యలో ర్యాంకులను చూపుతూ వేల కొద్ది అడ్మిషన్లు తీసుకుంటున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల 100 బ్రాంచీలలో ఉన్న ప్రముఖ కార్పొరేట్ కాలేజీలు 2 ఏళ్ల ఇంటర్ కోర్సుకు ఏకంగా 5 లక్షలు 5 లక్షల నుంచి 6 లక్షలు అంటారు ఇంటర్ చదివిపిస్తే. మరి ఈయన మా కొడుకును 5 లక్షలు పెట్టి చదివిపిస్తున్నాయా అని ఈయన పెద్దగా చెప్పుకుంటాడు. మళ్ళా ఆయనకి ఏం పని చెప్తాడు. గ్రీనరీ, ప్లే గ్రౌండ్, ఫైర్ సేఫ్టీ మచ్చుకైనా లేని అపార్ట్మెంట్లలో కాలేజీలు నడుపుతూ స్టూడెంట్ల జీవితాలతో ఆటలాడుతున్నాయి. ఇటు ఫీజుల నియంత్రణ, అటు నిబంధనల అమల్లో ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగా కార్పొరేట్ కాలేజీల మేనేజ్మెంట్లు ఆడింది ఆట పాడింది పాటగా మారింది. 3వ వంతు కార్పొరేట్ కాలేజీలే. రాష్ట్రంలో 1500కు పైగా ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఉండగా వాటిలో 500 దాకా కార్పొరేట్ కళాశాలలు ఉన్నాయి. ఇప్పుడు మనం నేను గుడ్డిగా రాసినా కానీ అది కరెక్టే. 500 కార్పొరేట్ కాలేజీలు. వీటిలో 2 ప్రముఖ కార్పొరేట్ కాలేజీలు ఇంటర్మీడియట్ మార్కెట్ ను శాసిస్తున్నాయి. ఇదే శ్రీ చైతన్య నారాయణ. హైదరాబాద్ ఔటర్ కు అటు ఇటు 100 కొద్ది బ్రాంచీలు తెరిచి నిబంధనలకు విరుద్ధంగా కాలేజీలు నడిపిస్తున్నాయి. నిజానికి కాలేజీ అంటే దానికి ఫిజికల్ స్ట్రక్చర్ ఉండాలి. ప్లే గ్రౌండ్, పార్కింగ్, గ్రీనరీ కంపల్సరీ, లైబ్రరీలు, ల్యాబ్లు, ఆడిటోరియం తప్పనిసరి. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలి. కానీ ఏ కార్పొరేట్ కాలేజీలోనూ ఇలాంటి ఏవి కనిపించడం లేదు. అసలు ఈ కాలేజీల్లో అడ్మిషన్లు ఎంతకైపోవు. 100,000 మంది స్టూడెంట్లు కొత్తగా వచ్చినా అడ్మిషన్ తీసుకొని ఆ మేరకు అపార్ట్మెంట్లను అద్దెకు తీసుకొని కొత్త బ్రాంచ్ తెరిచేస్తారు. చూసుకో కథ. తల్లిదండ్రులారా, ఎవరికైనా మా పిల్లలు బాగా చదవాలి, మా పిల్లలు విద్యావంతులు కావాలి, ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటారు. కానీ ఇందులో ఎదగరు. ఇందులో జీవచ్యవాలే. అంతే. శ్రీ చైతన్య నారాయణ అంత మోసం ఇంకోటి లేదు. పిల్లల్ని జైలేసినట్టే. శ్రీ చైతన్య నారాయణ అంతా మోసం లేదు. అడుగురి చెప్తారు మీరు ఒకసారి. మీ పిల్లల్ని వచ్చి అడుగురి. పిల్లల్ని అడుగురు ఎట్లుంటుందో చెప్తారు. మనము స్కూల్లో చదువుకునేటప్పుడు ఒక లీజర్ పీరియడ్ అనేది ఉంటుండే. ప్రతిరోజు అంటే ఆట విడుపు 45 నిమిషాల పాటు ఆటలు ఆడుకోవడానికి లీజర్ పీరియడ్ అని ఉంటుండే. ఉందా ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణలో లీజర్ పీరియడ్ ఉందా? లీజర్ పీరియడ్ ఒకవేళ పెట్టినా గానీ ఏమన్నా గ్రౌండ్ ఉందా? ఏమన్నా గ్రౌండ్ ఉందా? గ్రౌండ్ ఉందనుకో పీఈటీ ఉన్నాడా? ఏమీ లేదు. మీ పిల్లల జీవితాలను మీరు నాశనం చేసుకుంటారు పైసలు పెట్టి. మరి ఉత్తగానే ఏం సస్తారా? గవర్నమెంట్ కాలేజీలలో, గవర్నమెంట్ స్కూళ్ళలో ఎంత అద్భుతమైన టీచర్లు వాళ్ళు బాగా చదివి క్వాలిఫై అయ్యి అన్ని పరీక్షలు రాసి సబ్జెక్టు నిపుణులుగా మారి చదువు చెప్తుంటే వాని కాడ వద్దట. ఈ ఫెయిల్ అయ్యి పరీక్షలు రాసి ఫెయిల్ అయ్యి చదువు రాని సార్ దగ్గరికి 5 లక్షలు పెట్టి పంపిస్తాడు మనోడు. వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ గవర్నమెంట్ స్కూళ్ళలో, గవర్నమెంట్ కాలేజీలలో ఉంటారు. ఇప్పుడున్న రాజకీయ నాయకులలో ఒక్క రాజకీయ నాయకుడు అన్నా ప్రైవేట్ స్కూల్లో చదివిండా? ఇంకా గమ్మత్ ఎట్లుంటది ఇలా మాయాజాలం అంటే, ఈ శ్రీ చైతన్య కదా, ఇక ఎంసెట్ లో ఈ శ్రీ చైతన్యాలో చదివేటువంటి పిల్లగానికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకో, పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది ఏమని, శ్రీ చైతన్య నెంబర్ 1 ఫస్ట్ ర్యాంక్ అని వస్తుంది. అయితే ఇదే ఎంసెట్ లో మళ్ళా ఇంకొకటి నారాయణ
నెంబర్ 1 అని వస్తుంది, ఎస్ ఫస్ట్ ర్యాంక్ అని వస్తుంది. ఇద్దరికి ఎట్లా వస్తుంది రా ఒక్క దాంట్లో ఇద్దరికి ఎట్లా వస్తుంది అంటే లే అట్లా కాదు, వీడు 5 నుంచి 7వ తరగతి దాకా మాతాడలేదు చదివిండు అని నారాయణుడు చెప్తాడు. 10 నుంచి +2 వరకు మాతాడిన చదివిడని శ్రీ చైతన్య చెప్తాడు ఈయనకే అంతే ఒక్కనికే. ఇక వీళ్ళకి ఎవ్వరికి రాలేదనుకో, వీళ్ళకి ఎవ్వరికి రాక ఏదన్నా ఊర్లో మంచిగా పిల్లగాడు ఆడుకుంటూ పాడుకుంటూ చదివి మంచి ర్యాంకు సాధించిన పోరడు ఉంటాడు కదా, ఆ పోరానికి 5 లక్షల రూపాయలు ఇస్తారు. ఏడదైనా అంటే శ్రీ చైతన్య అని చెప్పాలని చెప్తారు. వాడిని తీసుకొస్తారు, వాడిని తీసుకొచ్చి వాడిని సూట్ వేసి నారాయణ పోటు వేస్తారు అండి, పోటు వేస్తారు. అట్లే చేసి 5 లక్షలు వచ్చే ఉత్త పుణ్యానికి అని. ఇగో ఇది మాయాజాలం దందా. అర్థం చేసుకోరు. మీరు అర్థం చేసుకోకపోతే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ఓపెన్ కావాలి, ప్రభుత్వ పాఠశాలలు బలపడాలి అని డిఎస్సి నిర్వహిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వము. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి తాండాలో గిరిజన గూడాల్లో ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాల ఉండాలని చెప్తా ఉంటే మరి వాటిని మన పాఠశాలల్ని మనం మూసుకొని మంది పాఠశాలలకు పైసలు ఇచ్చి పంపుడేంది మనం? ఈసారి శ్రీ చైతన్య నారాయణ మాయాజాలాలు ఎట్లుంటాయో ఈ అడ్మిషన్ల కాలంలో చూసుకుందాం. కోటా రాజస్థాన్ పేరుతో కొత్త దోపిడట. నీటు ఇంకా ఇంకా ఇంట్లో కూడా వాడు బుడిబుడి అడుగులే, వానికి ఇంకా ఏం తెలియదు, పోయి ఇట్లా చూస్తుంటాడు ఏడా ఆ స్కూల్లో అడ్మిషన్ కోసం పోతే ఆయన అప్పుడే వాడు ఆడుకొని పాడుకొని పోరగాళ్ళతోని మట్టి దుంకి ఎగిరి ఏడ్చుకొని తోడుచుకొని అంగంతా చింపుకొని ఆడి పాడుకునే కాలంలో వాడిని తీసుకుపోయి వాని ఐఐటీలో ఐఐటి అట. ఇంకా అమ్మనే అనరాదు, అమ్మ డాడీ కూడా అనరాదు అప్పటికే ఐఐటి వానికి నీటు. ఏమి డ్రామా ఇది? రుద్దుడు మనకి ఏదనిపిస్తుంది రుద్దుడు. నీటు ఐఐటి కోచింగ్లకు ర్యాంకులకు కోటా రాజస్థాన్ పెట్టింది పేరు. దీంతో కొన్ని కార్పొరేట్ కాలేజీలు కొత్త దందాకు తెరదీశాయి. కోటా రాజస్థాన్ నుంచి స్టాఫ్ను తెప్పిస్తున్నామని, ర్యాంకులు గ్యారంటీ అని ప్రచారం చేసుకుంటూ లక్షల ఫీజులు గుంజుతున్నాయి. మాదాపూర్ కేంద్రంగా నడిచే ఓ కార్పొరేట్ కాలేజీ 2 ఏళ్ల కింద కోటా రాజస్థాన్ పేరుతో కొత్తగా ఐఐటి బ్రాంచ్ తెరిచింది. నార్త్ నుంచి కొంతమంది లెక్చరర్లను తెప్పించి పాఠాలు చెప్పిస్తుంది. కానీ వాళ్ళు కేవలం హిందీ వచ్చిరాని ఇంగ్లీష్లో చెప్పే లెసన్స్ అర్థం కావడం లేదని ఆఫీసర్లకు ఫిర్యాదులు అందాయి. అయినా ఇప్పటి వరకు సదర్ కాలేజీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇవే కాదు, కార్పొరేట్ కాలేజీలో ఎక్కడా ఫుడ్ బాగుండదని, కనీస ఫెసిలిటీస్ లేవని పేరెంట్స్ నుంచి కంప్లైంట్స్ వస్తా ఉన్నాయి. ఒకప్పుడు కేరళ టీచర్లను తెచ్చి చదివిస్తామని అదొకటి ఉండే. కేరళ టీచర్లు వచ్చారు. ఎందుకు కేరళ అంటే కేరళలో 100% ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు విద్యావంతులు, ఉన్నత విద్యావంతులు, వాళ్ళు చదువు చెప్తే మన పొరగాలకు బాగా చదువు వస్తుందని అనుకోరు. ఇంగ్లీష్ మీడియం ఏం లేదబ్బా, చదువు ఎట్లా వచ్చిందంటే సారుకు స్వేచ్ఛనిచ్చి సారు కోదండం వేసి కొడుతుంటే వచ్చింది. ఆ చదువు మళ్ళా పోలేక. అరే ప్రతి ఒక్కటి నిబంధనలు. ఆయన సార్ ఏమన్నా మాట్లాడాలంటే, టీచర్ ఏమన్నా మాట్లాడాలంటే టీచర్ కొడతావా, నేను ఎన్నడు చెంపదెబ్బేలే మా పొర, నువ్వు ఎట్లా కొడతావా మళ్ళా పంచాది. వాడు ఎన్నడు మారుతాడు, ఇంకా పనికిరాడు భయమో గియమో ఉండాలి కదా.